రామగుండం గుట్టపై వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన గౌతమ్ నగర్ అయ్యప్ప స్వాములు. మంగళవారం రోజున గౌతమ్ నగర్ అయ్యప్ప దేవాలయం గురుస్వామి భద్రయ్య వేద పండితులు మురళీధర శర్మ ఆధ్వర్యంలో గుట్టపై వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహానికి పాలతో అభిషేకం నిర్వహించి చందనం తమలపాకులతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు నేరేళ్ల భీమయ్య ఈశ్వరయ్య ఆధ్వర్యంలో భక్తులకు స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని తెలిపారు. రాముని గుండాల ప్రాంతంలో రామగుండంలో B4 గడ్డ మీద మరి 1500 సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి బాణంతో కూడిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ కనిపించడం, దానికి భక్తులందరూ మరి వేలాదిగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా గౌతమ్ నగర్ అయ్యప్ప దేవాలయ కమిటీ ఒక మెంబర్లైన నేరెళ్ల భీమేగౌడ్ గారు, బీర ఈశ్వరయ్య గారు దర్శనార్థం వచ్చి మరి మొట్టమొదటిసారిగా గౌతమ్ నగర్ అయ్యప్ప దేవాలయం తరఫున ఇక్కడ భక్తులందరికీ అన్నదానం చేయాలనే సంకల్పంతో సాహసం చేసి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేకున్నా కానీ మరి ధైర్యంతో ఇక్కడ అయ్యప్పలకు భక్తులకు అందరూ కూడా మొట్టమొదటిసారిగా మరి అందరికీ అన్నదానం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి వారి కుటుంబాల వారందరూ కూడా స్వామివారి అనుగ్రహణ ఆయుర ఆరోగ్యాలు అస్తైసం కలిగి దినదినాభివృద్ధి చెంది వారు చేసే వ్యాపారాలు కానీ వారు చేసే ఉద్యమాలు కానీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లి. ఈ కార్యక్రమంలో వేద పండితులు మురళీధర్ శర్మ, భద్రయ్య, గురుస్వామి, అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.